అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకు పెట్టే ఉగ్గు రెసిపీని చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్గా పెట్టవచ్చు, పెద్ద పిల్లలకు కూడా. ముందుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకుని ఏదైనా ఒక చిన్న టీ గ్లాస్ కొలతగా తీసుకోండి. గ్లాస్ కందిపప్పు, గ్లాస్ ఎర్ర కందిపప్పు, గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అంటే 3 గ్లాసులు. 3 గ్లాసులకి 3 గ్లాసులు సన్న బియ్యాన్ని తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. మొత్తం 6 గ్లాసులు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేయండి 2 సార్లు. కడిగేసుకున్నాక ఒక జాలీలో వేసేసుకోండి, వాటర్ ఇంకిపోయే వరకు. తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుని 1 గంట 2 గంటల ఎండలో ఆరబెట్టుకోండి. ఈ విధంగా పొడి పొడిగా అవుతాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఆరబెట్టుకున్న బియ్యాన్ని, పప్పుల్ని ఈ ప్యాన్లో వేసుకుని ఒక 20 వరకు జీడిపప్పులు, ఒక 20 వరకు బాదం పప్పులు వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఒక 10 నిమిషాల వరకు వేయించుకోండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేగినాక స్టవ్ను ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారే వరకు చూడండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని కొద్దిగా పప్పు వేసుకుని మూత పెట్టి మిక్సీ వేయండి. ఇలా రెడీ అవుతుంది. దీనిని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో జాలీలో పెట్టుకోండి. పెద్ద పిల్లలకైతే కొద్ది పెద్ద చిల్లులోనే జాలీ పెట్టుకోండి. చిన్నపిల్లలకైతే పిండిలా చేసుకోండి. దీన్ని జల్లించండి. ఈ విధంగా దీని పక్కన పెట్టుకుని ఈ విధంగా పిండి రెడీ అవుతుంది. దీన్ని మళ్ళీ మిగిలిన దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మళ్ళీ కొద్ది పప్పు యాడ్ చేస్తూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మిక్సీ వేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా పిండినంతా రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాకపోతే 15 రోజులకోసారి చేసుకుంటే హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకోండి. ఏదైనా అల్యూమినియం గిన్నెని తీసుకోండి, లేకపోతే ఇత్తడి గిన్నె తీసుకోండి. నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. 4 స్పూన్ల వరకు పిండిని తీసుకున్నాను, కొంచెం పెద్ద స్పూన్తో. ఒక గ్లాసు వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకున్నాను. మరో గ్లాసున్నర, మొత్తం 2 గ్లాసులన్నర వాటర్ పట్టింది. వాటర్ గ్లాస్తో 4 స్పూన్లకి. దీని స్టవ్ మీద పెట్టుకుని ఆగకుండా కలుపుతూ ఉండండి మీడియం మంటలో. స్టీల్ గిన్నె పెట్టుకోకండి, ఉడకకుండానే మాడిపోతుంది. మా పిల్లలైతే పెద్ద పిల్లలండి, పెద్దవాళ్ళకి కూడా పెట్టవచ్చు. హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది. సగం పైగా ఉడికినాక చిన్న టీ స్పూన్తో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది. మీకు ఎంత చిక్కదనం కావాలంటే అంతవరకు ఉండించుకోవచ్చు, ఇంకొంచెం ఉంచాలి. ఈ విధంగా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ చల్లారి కొద్దిగా చిక్కబడుతుంది. ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో ఒక టీ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఉగ్గు రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.